అమ్మా? ఇప్పుడు ఏపీలో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏప్రిల్ 16వ తేదీన. అవునమ్మా. సో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకోవచ్చు? నెక్స్ట్ ఎంత చెప్పినా వచ్చేది జగనమ్మ. వాళ్ళకి అన్ని పథకాలు పెట్టి అని చేస్తున్న ఆయన వచ్చేది. ఇప్పుడు టీడీపీ అని అనుకున్న పొత్తు ఇక్కడ తెలంగాణలో పొత్తులు పెట్టుకున్నారు. టీడీపీ టీఆర్ఎస్ పెట్టుకున్నారమ్మా. అప్పుడు వచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. ప్రస్తుతానికైతే వచ్చేది జగనే. ఎంత చెప్పినా మన లోకల్ వచ్చేది తెలంగాణ వచ్చి ఆంధ్ర నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఓట్లు వేసేది వాళ్ళకమ్మా. అంటే ఇంకో విషయం చెప్పినట్టుగా అయితే ఇప్పుడు జగన్ కి సొంత చెల్లైన షర్మిలనే ఎదురు తిరగడం జరిగింది. సో మరి అలా ఎదురు తిరగడం మీకు ఎలా అనిపించింది? ఎదురు తిరిగినా ఏది చేసినా అది జగన్ కే ప్రాఫిట్. అంటే ఇది జగన్ ఆడిచ్చే ఆటే అని అంటున్నారు కదా. ఆట కాదమ్మా, ఆట అని ఒక మాట చెప్పలేదు. అంటే లేడీస్ కి వాళ్ళకి చేసేది, మన అమ్మాయిలకి వాళ్ళకి ఫండ్స్ ఇచ్చేది అన్నీ చేశారు. మన మన చంద్రబాబు ఉన్నప్పుడు ఏం చేశాడమ్మా? ఎవరికైనా చేశాడా? లేదు. ఇప్పుడు నేను చిన్న విషయం, ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెట్టారు ఇక్కడ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెట్టారు. బాలకృష్ణ వచ్చి తీసేయమని. దేని గురించి? ఆ ఫ్లెక్సీ కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. సొంతంగా ఉంటాం, ఏ పాలిటిక్స్ లో ఉంటాం, అన్నదమ్ములు ఎంతో మంది పాలిటిక్స్ లో వస్తారు. ప్రతి ఒక్కరు పాలిటిక్స్ లో వస్తారు. ఎవరు వాళ్ళది ఇంటి విషయాలు మనం చెప్పుకోవద్దు కదా. అంటే సొంత చెల్లె అన్న డెవలప్మెంట్ గురించి అన్న చేసిన దాని గురించి మాట్లాడింది కదా. ఏం డెవలప్మెంట్ చూపించండి అని అడిగారు కదా. ఆహా, ఆ మాటనా? ఆ మాట ఇంతకుముందు షర్మిల వచ్చి తెలంగాణ వచ్చి తెలంగాణలో నేను వైఎస్ఆర్సీపీ పెడుతుంది అని చేసింది. దాని తర్వాత అసలు మళ్ళీ కాంగ్రెస్ జాయిన్ అయింది. ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్సీపీ లేదు. మరి ఇప్పుడు ఆమె పార్టీ పెట్టడం వల్ల ఆయనకు అపోజిషన్ నిలబడడం వల్ల జగన్ గారికి ఎటువంటి ఏమైనా నష్టం జరిగారు? లేదు, జగన్ గారికి ఏ నష్టం జరగదు. ఏ విధంగా? ఏ విధంగా జరగదు. ఏ విధంగా వై నాట్ 175 అంటున్నాడు ధీమాగా. మరి 175 కి 175 వస్తాయంటే రావు. అంతే లేదు, మొత్తం చేంజెస్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది ఎలక్షన్ లో దాంట్లో మన ఏది హంగ్ గవర్నమెంట్ లాగా అవుతుంది. హంగ్ గవర్నమెంట్ ఏది ఉన్నా హంగ్ గవర్నమెంట్ ఉంటుంది, సొంతంగా అయితే కాదు.